హాయ్ వెల్కమ్ టు తెలంగాణ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్ అండ్ ఆంధ్ర ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్. గుడ్ మార్నింగ్ టు ఆల్. ఇవాళ మనం అన్ని పేపర్లో చూసే ఉంటాము. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం, మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం, మన్రేగా అంటారు, మా MGNREGA. ఈ పథకం పేరును మారుస్తున్నట్లుగా కేంద్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది. ఇవాళ దానికి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ని మనము ఈ వీడియోలో చూస్తున్నాం అనమాట. దాని పేరును ఈ మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం అనే పేరును రాబోయే రోజుల్లో వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ అజీవికా మిషన్ గ్రామీణ్ అనే పేరు మీద పిలవబోతున్నారట. దీన్ని షార్ట్ ఫామ్లో చెప్పాలంటే విబీజీ ఆర్ రామ్జీ అని, విబీజీ రామ్జీ అని గుర్తుపెట్టుకోండి. ఇదివరకు ఎట్లా గుర్తుపెట్టుకున్నారు, ఇప్పుడు అట్లా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇక మరి ఈ పథకంలో ఉన్నటువంటి ఇదేంటి, హైలైట్స్ ఏంటి అన్నది ఇంకా మనకి ఇప్పుడు ప్రాథమికంగా ఉన్నటువంటి సమాచారం ప్రకారమే నేను ఈ వీడియో అనేది చేశాను. ఇంకా మనకి ఆ పథకం అమల్లోకి వచ్చిన రోజు దానికి సంబంధించినటువంటి మంచి పెద్ద వీడియో చేసుకున్నాము. ఇప్పుడు ఉన్నటువంటి ప్రకారం, ఇన్ఫర్మేషన్ ప్రకారం ఉన్నటువంటి ఈ వీడియో ఒకసారి చూద్దాం మనము. ఇది గ్రామీణ ప్రభుత్వం ఉపాధి హామీ పథకానికి ఉన్నటువంటి మహాత్మా గాంధీ పేరును తొలగించాలని భావిస్తుంది. కొత్త పథకం పేరును వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ అజీవికా మిషన్ గ్రామీణ్ విబీజీ రామ్జీ అనే పేరుగా పిలిచే అవకాశం ఉంది. డిసెంబర్ 2025తో ఈ మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం అనేది ముగిసిపోతుంది. గాంధీ పేరును తొలగించడం ద్వారా ఈ పథకం మీద ఉన్నటువంటి అధిక దృష్టిని ఉపాధి కల్పన మీదకి మళ్లించాలని చెప్పేసి ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. దానికోసమే ఈ మార్పు అనేది జరుగుతుందని చెప్పేసి అంటున్నారు. ఉపాధి హామీ పథకాన్ని సామాజిక భద్రతా పథకం నుంచి ఆర్థిక వృద్ధి పథకంలోకి మార్చాలని చెప్పేసి ప్రపోజల్ అయితే చేస్తున్నారు. ప్రతిపాదిత కొత్త మార్పులు ఏంటంటే విజన్ 2025 డాక్యుమెంట్ ద్వారా దీన్ని కొత్త మార్పులు అనేవి చేస్తారు. ఉపాధి హామీ పథకంలో భాగంగా చేపట్టినటువంటి పనులలో ఉత్పత్తికి ప్రాధాన్యత ఇవ్వాలి అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం అయితే ఆలోచన చేస్తుంది. ఉపాధి హామీని సామాజిక భద్రతా పథకం కాకుండా ఉత్పత్తిదారుల యొక్క ఆర్థిక భద్రతా పథకంగా మార్చాలని, అంటే ప్రొడక్ట్ రావాలి దాని నుంచి అన్నట్లుగా ప్రభుత్వం అయితే భావిస్తుంది. అలాగే నిధుల దుర్వినియోగాన్ని అరికట్టేందుకు మరిన్ని టెక్నాలజీ ఆధారిత సంస్కరణలు తీసుకురావాలని చెప్పి, అలాగే వేతనాలు ఆలస్యం లేకుండా అధిగమించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా కేంద్ర ప్రభుత్వం అయితే భావిస్తుంది. మనం ఇక్కడ ఒక్కసారి కంపారిజన్ చూసుకుందాము. 100 రోజులు గత 12 దినాలు మహాత్మా గాంధీ కను ఇప్పుడున్న దానికి వచ్చేటువంటి కంపారిజన్ ఏంటంటే, ఇక్కడ మనం చూసుకుంటే విబీజీ రామ్ అనే దాన్ని మారుస్తున్నారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం అనే పథకానికి విబీజీ రామ్జీ అంటే వికసిత్ భారత్ గ్రామ్ గ్యారంటీ అని చెప్పేసి మార్చబోతున్నారు. ఉపాధి రోజుల హామీ ఎంత ఉందంటే, గతంలో 100 రోజులు ఉంటే ఈసారి 125 రోజులు వేతన ఉపాధి హామీ ఉండబోతుంది. పనుల ప్రణాళిక వచ్చేసరికి వివిధ పనుల విభాగాలు విస్తరించున్నాయి. పటిష్టమైనటువంటి ఒక జాతీయ వ్యూహం అనేది గతంలో లేదు. ఇప్పుడు స్థానీకరించిన, అంటే లోకల్గా ఉన్నటువంటి పంచాయతీలు ప్లాన్ చేసినటువంటి వికసిత గ్రామ పంచాయతీ ప్లాన్స్ని అమలు చేయబోతుంది అనమాట. తర్వాత వేతన మార్పులు వచ్చేసరికి కేంద్రము నైపుణ్యాలు ఏంటంటే అన్స్కిల్డ్ వాళ్ళకి వేతన ఖర్చును భరిస్తుంది. నిరుద్యోగ భత్యాన్ని రాష్ట్రాలు భరిస్తాయి గతంలో. ఇప్పుడు వేతనాల కోసం రాష్ట్రం కేంద్రం ఖర్చులు పంచుకోవడం ద్వారా చాలా రాష్ట్రాలకు 60:60:40 నిష్పత్తి ప్లస్ కొన్ని ప్రత్యేక వర్గపు ప్రాంతాలకు, అంటే ఉంటాయిగా ఈశాన్య రాష్ట్రాలు కానీ, లేకపోతే వెనుకబడిన రాష్ట్రాలను బీహార్ లాంటివి కానీ, అట్లాంటి వాటికి 90:10 నిష్పత్తిని కేటాయించబోతున్నారు. ఇక పాజ్ విండో ఎప్పుడు ఉంటుందంటే, చట్టబద్ధమైన నిలుపుదల విండో అనేది, పాజ్ విండో అనేది పనులు ఆపడానికి స్పష్టంగా మహాత్మా గాంధీలో లేదు. నిర్దేశించిన సమయం వ్యవధిలో వేతనాలు చెల్లింపనే చేస్తారు. ఇక్కడ వచ్చేసరికి పనిని అమలు చేయని ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రాలు 60 రోజుల వరకు కూడా నోటిఫై చేయడానికి అవకాశం అయితే ఉంది. ఇక వేతనాల చెల్లింపుకి వచ్చేసరికి మహాత్మా గాంధీలో నిర్దేశించిన సమయం వ్యవధిలో వేతనాల చెల్లింపు అనేది ఉండేది. ఇక్కడ వేతనాల చెల్లింపు వారానికి ఒకసారి తప్పనిసరి చేయబోతున్నారు కొత్త పథకంలో. గరిష్టంగా పక్షం అంటే 15 రోజుల వరకు కూడా లోపల చెల్లించాల్సిన అవసరం అయితే ఉంది. ఇక ప్రణాళిక విధానం ఎలా ఉండబోతుందంటే, గ్రామ పంచాయతీ ప్రణాళిక కేంద్రంగా ఉంది గతంలో. ఇప్పుడు కూడా సంస్థీకరించినటువంటి అనుసంధానము, అంటే ఇన్స్టిట్యూషనలైజ్డ్ కవరెంజెన్స్ అంటే మరియు మౌలిక సదుపాయాల ప్రణాళిక అనేది ఇప్పుడు కూడా అట్లనే ఉంటుంది పంచాయతీల ప్రకారమే, కాకపోతే ఈసారి కొంచెం వ్యవస్థీకృతంగా ఉంటుందని చెప్పి చెప్తున్నాను అనమాట. ఇక ఇది దీనికి సంబంధించిన అయితే మనం గతంలో ఇది ఉంది కదా, మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి పథకానికి గతంలో ఎప్పుడు స్టార్ట్ అయిందని కొంచెం బ్రీఫ్గా చెప్పుకుందాము. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టము అనేది, ఈ యాక్ట్ ఎప్పుడు వచ్చిందంటే ప్రారంభం తేదీ 2005 సెప్టెంబర్ 7న చట్టం వచ్చింది. ఎప్పుడు వచ్చింది? 2005 సెప్టెంబర్ 7న
చట్టం అనేది అమల్లోకి వచ్చింది. గుర్తుపెట్టుకోవాలి, 2005 సెప్టెంబర్ 7న, 2006 ఫిబ్రవరిన అమల్లోకి వచ్చింది. చట్టమేమో 2005 సెప్టెంబర్ 7న వచ్చింది, అమల్లోకి వచ్చేసరికి 2006 ఫిబ్రవరి 2న వచ్చింది. దీనికంటే ముందున్నటువంటి పాత పేరు ఏంటంటే అది జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం. మహాత్మా గాంధీ అనే పేరు ఒకటి లేదు, మిగతా అంతా ఉందన్నమాట. ఇది పాత దాంట్లో. ఇది తర్వాత గాంధీ పేరుని 2009లో చేర్చారు. 2009లో ఎవరు వచ్చారు? యూపీఏ గవర్నమెంట్ వచ్చింది, ఆ టైంలో చేర్చారనమాట. ఇక లక్ష్యం ఏంటంటే గ్రామీణ ప్రాంతాల్లో కుటుంబాలకు ఏడాదిలో కనీసం 100 రోజుల హామీతో కూడినటువంటి వేతన ఉపాధిని కల్పించడానికి లక్ష్యంగా ఈ పథకం పెట్టారు. ఇది మొదట అమలు ప్రాంతం అనేది 200 జిల్లాల్లో ప్రారంభమైంది. ప్రస్తుతం దేశంలోని అన్ని జిల్లాల్లో, అన్ని గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఇది అమల్లో ఉంది. స్టార్టింగ్లో 200 జిల్లాల్లోనే దేశవ్యాప్తంగా ప్రవేశపెట్టి తర్వాత అన్ని జిల్లాల్లోని గ్రామీణ ప్రాంతాలకు కూడా విస్తరించారు. ఇక లబ్ధిదారులు ఏంటంటే పని చేయగలిగిన వారితో పాటు పని చేయాలని కోరుకున్నటువంటి వయోజన సభ్యులు అంటే యూత్ ఉన్న వాళ్ళకి, గ్రామీణ కుటుంబాలందరినీ కూడా ఇందులోకి చేర్చారన్నమాట. ఇక ఇప్పుడు మనం క్వశ్చన్స్ చెప్పుకుందాము. దీనికి సంబంధించినటువంటి సివిల్స్ అండ్ ఎస్ఎస్సి, ఆర్ఆర్బి, టీజీపీఎస్సి, ఏపీపీఎస్సి ఈ స్థాయిలో ఉండేటువంటి క్వశ్చన్స్ని మనం ఒకసారి చెప్పుకుందాము. ఈ మహాత్మా గాంధీ పథకం సంస్కరణలో భాగంగా కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న అంశాలను వాటి వివరణలతో జతపరచండి అని ఉంది. చూడండి, ఇక్కడ పేరు గాంధీ పేరు తొలగింపు ఒకటి, తర్వాత విజన్ 2025 టెక్నాలజీ సంస్కరణలు, 100 రోజుల ఉపాధి హామీ. కింద వచ్చేసరికి జతపరచనలో నిధుల దుర్వినియోగం తగ్గించడము, 2 పథకంపై అధిక దృష్టిని ఉపాధి కల్పన మీదకు మళ్లించడము, 3 పథకాన్ని ఉత్పత్తిదారుల ఆర్థిక భద్రత పథకంగా మార్చడము, 4 పని కోసం దరఖాస్తు చేసుకున్న ప్రతి కుటుంబానికి అందించాల్సిన కనీస రోజులు ఉంది. ఇది సరైన జత ఏది అని చెప్పేసి దీనికి సంబంధించినటువంటి ఒక 4 ఆప్షన్స్ ఇచ్చాము. దీనికి జవాబులు ఏంటనేది చూద్దాము. సరైన సమాధానం అనేది A2, B3, C1, D4 అనేది కరెక్ట్ అనమాట. దానికి సంబంధించి ఒక్కొక్క దానికి వివరణ అనేది నేను ఇస్తాను. గాంధీ పేరు తొలగింపుకి ప్రభుత్వం చెప్పుకున్నటువంటి సమాధానం ఏంటంటే గాంధీ పేరును తొలగించి అధిక దృష్టిని కేవలం ఉపాధి కల్పన మీద దృష్టి కేంద్రీకరించడము ప్రభుత్వ లక్ష్యాల్లో ఒకటిగా ఉంది. అందుకే పేరులో ఎక్కడా కూడా గాంధీ కానీ లేకపోతే నెహ్రూ కానీ వీళ్ళు పెట్టుకున్నటువంటి పేర్లు, ఇంకొక పేర్లు కానీ, వాజ్పేయి పేరు కానీ ఇట్లాంటివి ఏమీ పెట్టలేదన్నమాట. ఇంకా బి వచ్చేసరికి విజన్ 2025 ఇప్పుడు డిసెంబర్ తోటి ఉపాధి హామీ పాతది చెల్లిపోతుంది కాబట్టి, చట్టం చెల్లిపోతుంది కాబట్టి ఇప్పుడు కొత్తది ప్రవేశపెట్టిపోతున్నారు. ఈ డాక్యుమెంట్ ప్రకారము MGNREGAను సామాజిక భద్రత నుండి ఉత్పత్తిదారుల యొక్క ఆర్థిక భద్రతా పథకంగా మార్చాలని ప్రతిపాదించారు. అంతకుముందు సామాజిక భద్రత కల్పించడం కాకుండా అది ఉత్పత్తి ప్రొడక్టివిటీగా ఉండాలని చెప్పేసి దాన్ని మార్చబోతుంది అనమాట. ఇక సి వచ్చేసరికి టెక్నాలజీ సంస్కరణలు నిధుల దుర్వినియోగం అనేది ఎప్పుడూ మనకి పేపర్లలో కనిపిస్తూనే ఉంటుంది. ఉపాధి హామీ పథకంలో బలాని ఇన్ని కోట్లు స్వాహా అని చెప్పేసి వస్తూనే ఉంటుంది. అలాంటివి లేకుండా నిధుల దుర్వినియోగం అరికెట్టేందుకు, ట్రాన్స్పరెన్సీని పెంచేందుకు టెక్నాలజీని ఉపయోగించబోతున్నారు. ఇక డి వచ్చేసరికి 100 రోజుల ఉపాధి హామీ ఇది MGNREGలో మన్రేగా చట్టం ప్రకారము గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతి కుటుంబానికి కనీసము 100 రోజుల ఉపాధి వేతన హామీ అయితే ఇస్తుంది. దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. ఇంకా నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. ఈ మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి చట్టం గురించి ఈ కింది ప్రకటనను పరిగణించండి. 1. ఈ చట్టము 2006 ఫిబ్రవరి 2న దేశంలోని అన్ని గ్రామీణ జిల్లాల్లో ఏకకాలంలో అమల్లోకి వచ్చింది. 2. MGNREGAలో భాగంగా చేపట్టేటువంటి ఉత్పత్తికి ప్రాధాన్యత ఇవ్వాలని, దీన్ని సామాజిక భద్రతా పథకం నుంచి ఆర్థిక పథకంలోకి మార్చాలని విజన్ 2025 డాక్యుమెంట్లో ప్రతిపాదించారు. 3. ఈ పథకం మొదట్లో NREGAగా ప్రారంభమై 2009లో మహాత్మా గాంధీ పేరు చేర్చబడింది. పై ప్రకటనలో ఏవి సరైనవి అని చెప్పేసి కింద ఆప్షన్స్ అనేవి ఇచ్చాం మనము. అందులో వచ్చేసరికి సమాధానము 2 మరియు బి అనమాట. ఈ ప్రకటన 1 తప్పు. ఎందుకు తప్పు అంటే ఈ చట్టం అనేది 2006 ఫిబ్రవరి 2న అమల్లోకి వచ్చినప్పటికీ కూడా ఇది మొదట అన్ని దేశంలో అన్ని జిల్లాల్లోకి విస్తరించలేదు. ఓన్లీ 200 జిల్లాల్లో మాత్రమే ప్రారంభించారు. ఎప్పుడు ప్రారంభించారు? 2006 ఫిబ్రవరి 2 నుంచి అమల్లోకి వచ్చింది. మరియు దేశవ్యాప్తంగా కూడా దీన్ని విస్తరించారు తర్వాత. ఇక రెండోది వచ్చేసరికి విజన్ 2025 డాక్యుమెంట్లో ఈ ప్రతిపాదన అనేది ఉన్నది. అంటే మనం రెండోది ఏమిచ్చాం అక్కడ? మహాత్మా గాంధీ లో భాగంగా చేపట్టే పనుల్లో ఉత్పత్తికి ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పి దీన్ని సామాజిక భద్రతా పథకం నుంచి ఆర్థిక పథకంలోకి మార్చాలని చెప్పేసి విజన్ 2025 డాక్యుమెంట్ ప్రతిపాదించిందన్నాము. అది కరెక్టే అనమాట. ఇక మూడోది వచ్చేసరికి ఈ పథకాన్ని NREGA అనేది 2009లో మన్రేగా అని చెప్పేసి మహాత్మా గాంధీ పేరు అనేది 2009లో యూపీఏ గవర్నమెంట్లో చేర్చారనమాట. ఇంకా నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. థర్డ్ క్వశ్చన్కి వెళ్దాం. జతపరచండి.
ఎంజీఎన్ మన్రేగాలో లక్ష్యాలు మరియు సమస్యలను పరిష్కరించేందుకున్న ప్రతిపాదనను జతపరచండి అని చెప్పి సమస్య, లక్ష్యము, నిధుల దుర్వినియోగం, సామాజిక భద్రతా పథకం నుండి మార్పు, వేతనాల ఆలస్యము ఇలాంటిది. తర్వాత జాబితా 2 వచ్చేసరికి ప్రతిపాదిత పరిష్కారం, ఉపాధి హామీ పథకంలో ఉత్పత్తికి ప్రాధాన్యత, రెండోది వచ్చేసరికి టెక్నాలజీ ఆధారిత సమస్యలు, మూడోది వేతనాల చెల్లింపుపై తగిన శ్రద్ధ. దీనికి సంబంధించి సరైన జత ఏది అంటే ఇక్కడ A2 B1 C3 అనమాట. దానికి సంబంధించిన సమాధానం ఏంటనేది మనం ఒకసారి చూద్దాం. ఏ అనేది నిధుల దుర్వినియోగము. నిధుల దుర్వినియోగాన్ని అరికట్టేందుకు టెక్నాలజీ ఆధారిత సంస్కరణలు ప్రతిపాదిస్తున్నారు 2025 డాక్యుమెంట్లో. ఇక బి వచ్చేసరికి సామాజిక భద్రతా పథకం నుండి మార్పు, పథకాన్ని ఆర్థిక వృద్ధి పథకంలోకి మార్చడానికి చేపట్టే పనుల్లో ఉత్పత్తికి ప్రాధాన్యత. గతంలో సామాజిక భద్రతకి ప్రాధాన్యత ఇచ్చేవారు, ఇప్పుడు ఉత్పత్తికి ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పేసి ప్రతిపాదించారు. ఈ సి వచ్చేసరికి వేతనాల ఆలస్యం సమస్యను పరిష్కరించడానికి చెల్లింపుల మీద తగిన శ్రద్ధ వహించాలి. వారానికి ఒకసారి లేకపోతే పక్షానికి ఒకసారి అంటే 15 రోజులకు ఒకసారి చెల్లించాలని చెప్పేసి ప్లానింగ్ అయితే కొత్త పథకంలో ఉన్నది. ఇక నెక్స్ట్ క్వశ్చన్, 4వ క్వశ్చన్, మన్రేగా గురించి ఈ కింది ప్రకటనను పరిగణించండి. 1. ఈ పథకం ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లోని వయోజన సభ్యులు ఉన్న కుటుంబాల ఉపాధి హామీ కల్పిస్తుంది. 2. ఈ చట్టం ప్రకారం పని కోరుకున్న 15 రోజుల్లో పని కల్పించలేకపోతే నిరుద్యోగ భృతిని చెల్లించాల్సి ఉంటుంది. ఈ క్వశ్చన్లో ఏవి సరైనవి అంటే 1 మాత్రమే 2 మాత్రమే ఉంది కదా, దానికి ఆప్షన్స్. ఇక ఆన్సర్స్ అనేది చూద్దాం. 1 మరియు 2 కూడా సరైనవి అనమాట. మన్రేగాలో గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి వయోజన సభ్యులు ఉన్న కుటుంబాలకు 100 రోజుల ఉపాధి హామీని కల్పించింది. అలాగే రెండో ప్రకటన కూడా మన్రేగాలో చట్టం యొక్క ముఖ్య లక్షణాల్లో కూడా ఇది 1, పని కోసం దరఖాస్తు చేసుకున్న తేదీ నుంచి 15 రోజుల్లోపు పని కల్పించడంలో ప్రభుత్వంగానే విఫలమైతే మాత్రం వాళ్ళకి నిరుద్యోగ భృతిని చెల్లించాల్సి ఉంటుంది. ఈ 2 కూడా సరైనవి అనమాట. ఇక నెక్స్ట్ క్వశ్చన్. అయితే క్వశ్చన్లోకి వెళ్ళే ముందు నేను ఈ బడ్జెట్ కేటాయింపులు ఎంత ఉన్నాయి అనేది నేను ఒక చిన్న ఇది చేశాను. అది చదువుకున్న తర్వాత, అది చూసుకున్న తర్వాత మనం క్వశ్చన్లోకి వెళ్దాము. ఇక్కడ కేంద్ర ప్రభుత్వం 2024-25 ఆర్థిక సంవత్సరానికి మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకానికి బడ్జెట్ అంచనాగా 86 కోట్లను 86,000 కోట్లను ప్రతిపాదించింది. 86,000 కోట్లను ప్రతిపాదించింది. పథకం ప్రారంభించినప్పటి నుంచి కూడా బడ్జెట్ అంచనా అంటే బడ్జెట్ ఎస్టిమేట్ దశలో ఇది అత్యధిక కేటాయింపుగా నమోదైంది. మన్రేగా అనేది డిమాండ్ డ్రైవింగ్ స్కీమ్ అయినందున క్షేత్రస్థాయిలో డిమాండ్ని బట్టి అవసరమైతే కేంద్రం అదనపు నిధులు కూడా సమకూర్చడానికి కట్టుబడి ఉందని చెప్పేసి దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అనమాట. అయితే దీనికి క్వశ్చన్ ఏంటనేది ఒకసారి చూద్దాం. ఈ మన్రేగా నిధుల కేటాయింపు మరియు లక్షణాల గురించి ఈ కింది ప్రకటనలు పరిగణించింది. 2024-25 ఆర్థిక సంవత్సరానికి మన్రేగా పథకానికి కేటాయించినటువంటి బడ్జెట్ అంచనా 86,000 కోట్లు. ఇది పథకం ప్రారంభించినప్పటి నుంచి బిఈ దశలో అత్యధిక కేటాయింపు. రెండవది, మన్రేగా అనేది డిమాండ్ ఆధారిత పథకం అయినందున పని కోసం డిమాండ్ పెరిగితే కేంద్ర ప్రభుత్వం అదనపు నిధులు కేటాయించే అవకాశం ఉంది. ఈ రెండిట్లో ఏది సరైనవి అంటే 2 కూడా సరైనవి అని నెక్స్ట్ మనకి జవాబు అనమాట. అంటే 2024-25 బడ్జెట్లో 86,000 కోట్లుగా కేటాయించారు. ఇది బిఈ దశలోనే అంటే బడ్జెట్ ఎస్టిమేషన్ దశలోనే అత్యధిక కేటాయింపు. అలాగే మన్రేగా అనేది డిమాండ్ అనుసరించి నిధులు కేటాయింపు అంటే ఎక్కువ చోట మరి ఉపాధి లేని చోట్ల మరి కల్పించాల్సి వస్తుంది కాబట్టి దానికి మళ్ళీ నిధులు అనేవి పెంచుకుంటూ పోతూ ఉండాలి. కాబట్టి డిమాండ్ అనుగుణంగా అదనపు నిధులు అయితే అవసరమైతే ఆర్థిక మంత్రిత్వ శాఖ నుంచి నిధులు కోరడం ప్రభుత్వ ప్రక్రియలో ఒక భాగంగా ఉంది. ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. మన్రేగా బడ్జెట్ మరియు వేతన సవరణ గురించి కింది ప్రకటనను పరిశీలించండి. మన్రేగా పథకం కింద వేతన రేటును ప్రతి ఏడాది వినియోగదారుల సూచిక అంటే వ్యవసాయ కార్మికుల కోసము ఆధారంగా గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ సవరించి ఏప్రిల్ 1 నుంచి అమలు చేస్తుంది. రెండో క్వశ్చన్ వచ్చేది 2024-25 ఆర్థిక సంవత్సరానికి మన్రేగా బడ్జెట్ కేటాయింపులు 2023-24 ఆర్థిక సంవత్సరంలో వాస్తవంగా ఖర్చు చేసిన మొత్తం యాక్చువల్ ఎక్స్పెండిచర్ కంటే అధికంగా ఉంది అని 2 క్వశ్చన్లకి ఇచ్చాము. దానికి సంబంధించినటువంటి జవాబులు ఏంటనేది ఒకసారి చూద్దాం. ఇది 2 కూడా సరైనవే. ఒకటి మాత్రమే సరైనది, రెండోది తప్పు అనమాట. ఏంటంటే మన్రేగా అనేది వేతన సవరణ ప్రతి సంవత్సరం కూడా ద్రవ్యోల్బణానికి ఇన్ఫ్లేషన్కి అనుగుణంగా సిపిఐఏల్ అంటే వ్యవసాయ కార్మికుల కోసం అని చెప్పేసి ఆధారంగా అయితే జరుగుతుంది. అంటే మనకి ఇన్ఫ్లేషన్ పెరిగినప్పుడు దాని ఆధారంగా దాన్ని అమౌంట్ అనేది పెంచుతారనమాట. ఇక రెండో ప్రకటన తప్పు. 2024-25 బడ్జెట్ అంచనా 86,000 కోట్లు. 2023-24 వాస్తవంగా ఖర్చు చేసింది ఎంత అంటే 89,269 కోట్ల కంటే ఇది తక్కువగా ఉంది. కాబట్టి ఈ ప్రకటన అనేది తప్పు అనమాట. ఇది ఈ కరెంట్ అఫైర్లో మనకి వాళ్ళ మార్చినటువంటి పేరు VBG
విబీజీ రామ్జీ అనేది మార్చారన్నమాట. ఆ పథకం పేరు మళ్ళీ ఒకసారి గుర్తుపెట్టుకుని, గతంలో ఉన్నదేమో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం అంటారు, మన్రేగా అంటారు. ఈ పథకాన్ని వచ్చేసరికి దాని పేరుని ఇక ముందు వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ అజీవికా మిషన్ గ్రామీణ్ అంటారు. దీన్ని షార్ట్కట్లో విబీజీ రామ్జీ అని గుర్తుపెట్టుకోవడం కూడా ఈజీ అనమాట. అది తర్వాత మీకు సాయంత్రం ఈరోజు టీజీపీఎస్సీ 2026 నోటిఫికేషన్ కంటే ముందు ఈ 5 పనులు పూర్తి చేయండి అని చెప్పేసి అద్భుతమైనటువంటి వీడియో అయితే ఇవ్వబోతున్నాను. నేను తయారు చేసినటువంటి వీడియోలలో ఇది ఒక అద్భుతమైనది. మీరు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత చూసుకుందామని చెప్పేసి కాకుండా ఇప్పటి నుంచి మనం ఏమేం పనులు చేసుకోవాలి, ఏం చేయాలి అన్నది ముఖ్యమైనటువంటి పనులు నోటిఫికేషన్ ఏపీపీఎస్సీ వాళ్ళకి కూడా పనికొస్తుంది. ఇది వాళ్ళు కూడా చూడొచ్చు నోటిఫికేషన్ ఉంటే. కాబట్టి అందరూ కూడా చూడండి, అలా ఏమేం సమకూర్చుకోవాలి, మనం ఏమేం పనులు చేయాలన్నది దానికి ఇంపార్టెంట్ అనమాట. అది 6 గంటలకు వస్తుంది. 8 గంటలకు వచ్చేసరికి నేను ఇంజనీరింగ్ సంబంధించి ఇస్తున్నా అని చెప్పా కదా, నిన్న కూడా ఇచ్చాను. ఈరోజు మనం జీరో కోడింగ్తో ఏడాదికి 35 లక్షలు సంపాదించండి అని చెప్పేసి ఒక వీడియోని ఇవ్వబోతున్నా. ఈ 2 వీడియోని కూడా చూడండి. ఓకే, ఇప్పటికే లెంత్ అయిపోయింది. ఓకే, ఇప్పుడు అందరూ కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.